స్టార్ పెట్టుకోండి మంచిదే, కానీ ఆ స్టార్ పెట్టుకునే ముందు మనం ఆలోచించాల్సింది ఏంటంటే, దేవుడు కోరుకుంటున్న స్టార్ ముందు నేను వెలగాలి, తర్వాత నా ఇంటి మీద స్టార్ పెట్టి నన్ను వెలిగించింది నా యేసు ప్రభు అంటే మన లోకానికి చెప్పాలి ప్రియులారా. ముందు మనం వెలగాలండి, మనం వెలిగి తర్వాత మన ఇంటి మీద స్టార్ పెట్టుకొని అనేకని వెలిగించాలండి. చెప్పాలండి, ఇదిగో నన్ను వెలిగించింది నా యేసు ప్రభువే, ఒకప్పుడు చీకట్లో ఉన్న నన్ను ఆయన వెలిగించారు, ఇప్పుడు నేను అనేకులకి నా ప్రభు గురించి చెప్పాలి, ఇప్పుడు అనేకులు నేను ప్రభు ప్రేమ చూపించాలంటూ మనం అలా చెప్పాలి ప్రియులారా. నిజంగా అండి, వెలుగుగా మనం ఉంటున్నామా ప్రియులారా? దేవుడు కోరుకుంటున్న వెలుగుగా నక్షత్రంగా మనం ఉంటున్నామా అండి? ప్రత్యేకంగా ఉంటున్నామా ప్రియులారా మన లోకంలో? కానీ మనం ప్రత్యేకంగా ఉండకోకుండా మనము కూడా లోకం ఉండే వరకు వెళ్ళే వ్యర్థమైన పాపంలో ఉంటున్నాము. మనం కూడా లోకం ఉండే వరకు వెళ్ళే వ్యర్థమైన అబద్ధములు, వ్యర్థమైన మోసములు, వ్యర్థమైన ధనాపేక్ష, వ్యర్థమైన వాటి అన్నిటినీ కూడా క్రైస్తవుగా మనము కూడా కలిగి ఉంటున్నామా అండి? ఒకవేళ అలా కనుక మనం ఉంటేనండి, మనలో వెలుగు లేదండి, మనలో యేసుక్రీస్తుని వెలుగు లేదండి. అలా వెలుగు లేనప్పుడు ఇంటి మీద ఎంత ఖరీదు గల స్టార్ పెట్టుకుని ఏం ఉపయోగం ప్రియులా? కాబట్టి అండి, ముందు మనం వెలగాలండి, మనమే లోకానికి చెప్పాలండి ప్రభు గురించి, మనమే లోకానికి చెప్పాలండి. ఇంకొక మాట చెప్పడం ప్రియులారా, ఆ రోజున తూర్పు దేశ విజ్ఞానాలకు ఆ నక్షత్రం